సెకండ్ సాంగ్ ఎలా అనిపించింది? నిజంగా చాలా రొమాంటిక్ ఉందన్న. నేను అసలు ఇంకా అనుకోలేదు ఎన్టీఆర్ ఇంత ఆటగాడని, నేను అసలు అనుకోలేదు. అబ్బో మామూలు లేదు భయ. నిజం బింబిసారలో మన కళ్యాణం చేసిన సాంగ్ ఎట్లయితుందో ఆ రకంగా ఉంది. అమ్మో ఆటగాడు ఈ అమ్మో ఆయన ఆటం కూడా ఎవరు పనికిరాని ఫీలింగ్ వచ్చింది. కానీ మనం వింటున్న ఏంటంటే విజువల్స్ చాలా కొత్త అనిపించింది. విజువల్స్ కానీ టేకింగ్ కానీ నిజంగా ఆ ఫ్లో చూస్తుంటే ఎవరైనా ఆ ఫీల్లో వెళ్ళిపోతారు, రొమాంటిక్ ఫీల్లో వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు మైనస్ ఏంటంటే ఆ సాంగ్ కాపీ సాంగ్ అంటారు. లైక్ ఒక అమ్మాయి శ్రీలంక పాప వాడింది ఆ సాంగ్ మన అనిరుద్ధ్ కాపీ కొట్టాడు అని అంటారు. సో నిజంగా కాపీ అని చూడండి, మన కాపీ కొడతాడు మన తమ్మని కొడతాడు, తమ్మని కొట్టేసినా అప్పుడు 2 days 3 days దొరికేస్తాడు. డిఎస్పీ కాపీ కొట్టి ఆయన ఒక నెల తర్వాత దొరుకుతాయి. కానీ సో అనిరుద్ధ్ అటు శ్రీలంకకి కాపీ కొట్టిన అంటేనే కొద్దిగా క్రేజీ అనిపిస్తుంది నిజంగా. కానీ నువ్వు కాపీ అయితే మనకేందా పాటతో చాలా బాగుంది కదా. నుంచి ఇలాంటి ఒక సాంగ్ ఎక్స్పెక్ట్ చేశారా? అంటే రజనీకాంత్ గారికి ఉక్కు అనే సాంగ్ కానీ పెద్ద పెద్ద సాంగ్స్ ఇచ్చాడు. క్లాస్ సాంగ్ పాడడం ఈ మధ్యన ఇదే ఆయన 1ో 2ో పాడాడు. అంటే ఎలా అనిపించింది అన్న ఇంత క్లాస్ సాంగ్ అన్న? నిజం ఇక మీరు చూడ అంత సాంగ్ ఉంటుంది అన్న, దేవరం ముందుట అది మాస్ సాంగ్. అది సో మాస్ తర్వాత 100% మనకు కావాల్సింది రొమాన్స్ సాంగ్, ఒక మంచి సాంగ్ కావాలి కాబట్టి. సో ఇదైతే నాకైతే నచ్చింది. ఎవడెవడో ఏదో రాస్తారు సినిమా కాపీ ఉంది, కోటల్ శివ మళ్ళీ ఫ్లాప్ మళ్ళీ బోల్తా పడ్డది, వాడెవడో ఏదో రాస్తున్నా. చూడండి ఎంత బాగుందన్న క్లిప్, వీడియో చూడండి ఎంత క్లియర్గా ఉంది, ఎంత మంచి క్లియర్ కట్ విజువలైజేషన్ చూసాక ఫీల్ వస్తుంది అనమాట. సో మీద అమ్మో మీద జాన్వీ కపూర్ మేడం సార్ మేడం అంతే నిజంగా చిమ్మి పడతాయి. వాట్ బ్యూటీ బాయ్ నిజంగా. అసలు అందానికి ఆ ఫేస్ కట్ మంచిగా వాల్యూ ఎంత అండి అసలు నిజంగా. అసలు ఎన్టీఆర్ తో చూస్తుంటే నాకైతే చాలా అప్పుడు టెంపర్ కాజల్ ఏదైతే బీచ్ లో ఆ రొమాన్స్ సీన్ ఉంది చూడనా, అటువంటి రొమాన్స్ సీన్ నిజంగా తనతో పెట్టుంటే చాలా బాగుంది అనిపించింది. చూద్దాం, నాకైతే 100% ఈ సాంగ్స్ లో కుప్పలు రొమాన్స్ ఎక్కువగా ఉండబోతుంది అన్న ఫీలింగ్. ఈ సాంగ్ మాత్రమే, మిగతా తర్వాత ఫైట్ సీన్స్ అవన్నీ ఉంటుండొచ్చు. కానీ ఈ సాంగ్ మొత్తం మంచి రొమాన్స్ సీన్స్ ఎక్కువ ఉండొచ్చు ఫీలింగ్. గ్లిమ్సీ వచ్చింది, 2 సాంగ్స్ వచ్చాయి. దీన్ని చెప్పొచ్చు ఎన్ని కోట్ల కలెక్షన్ అవుతుంది దేవరా? 100% అంటే మొన్న వచ్చిన కలికి ఏదైతుందో దాని రికార్డు బద్దలు కొడతాను ఛాన్స్ అయితే నాకు ఉంది. 100% మంచి స్కోర్ ఉంది. సో నీ చూడండి అన్న, ఎన్టీఆర్ అంటే నాకు ఫస్ట్ యాక్టర్ తను. సో తనకు సాంగ్స్ అవసరం లేదు, లైక్ ఏం అవసరం లేదు, జస్ట్ తన యాక్టింగ్ తోనే సినిమాను రప్పించుకుని సత్తా తనకు ఉంది కాబట్టి 100% మట్టిలో మాణిక్యం అంటారు కదా అలా ఎన్టీఆర్ అన్న. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇలాంటి ఒక క్లాస్ సాంగ్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారు? ఎప్పుడు మాస్ సాంగ్స్ చేసే ఎన్టీఆర్ గారు సాంగ్ ఎలా ఉన్నారు? నేను అసలు అనుకోలేదు నిజంగా, తనకు తనే సాట్ అన్నట్టు, నిజంగా తనకు దానికి పోటీ అన్నట్లుగా. వామ్మో నిజంగా పెద్ద ఆటగాడు భయ్యా, నిజంగా మొత్తం నలిపేశాడు భయ్యా నిజంగా జాన్వీ కపూర్ని. నేను ఇంకా ఎట్టడం ఉంటాను కానీ మొత్తం పిండి వేసాడు. మామూలు తడగలేకపోతే చూద్దాం మరి సినిమాకి అయితే నేనైతే ఈగలు సన్నప్ప చాలా 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 బాగుంది. సో కాపీ అదేదో మనకు సంబంధం లేదు, సినిమా కంటెంట్ అయితే చాలా బాగుంది. 100% అది చూడడం కూడా రొమాంటిక్ కాబట్టి. ఫ్యాన్స్ అంటున్నారు ఏవి బాహుబలి కలికి ఏమి ఉండవు అంటున్నారు రికార్డ్స్, మరి మీరేమంటారు? సో ఫ్యాన్స్ అనేవాళ్ళు అంటూ ఉంటారు భయ్. నాకైతే నమ్మకం ఉంది, ఎన్టీఆర్ పైన నమ్మకం ఉంది, నాకు కోటల్ శివ నమ్మకం ఉంది, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ నమ్మకం ఉంది, జాన్వీ కపూర్ మీద నమ్మకం ఉంది. సో అందుకే మేము కళ్యాణ్ ప్రొడ్యూసర్ కాబట్టి తన మీద నమ్మకం ఉంది. సో మంచి క్వాలిటీ సినిమా నిజంగా మన తెలుగు ప్రజలకు ఇస్తారు. నిజంగా సెంటిమెంట్ ఉంది కదండి, రాజమౌళి గారితో చేసిన సినిమా నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది, ఆల్రెడీ ఆచార్యతో ఫ్లాప్ ఇచ్చాడు, అంత పెద్ద సీన్ లేదంటున్నారు అదర్ ఫ్యాన్స్, మీరేమంటారు? సో చూడన్న మీరు ఇదే కొరటాల శివ బాహుబలి మన బాహుబలి అప్పుడు రాజమౌళితోనే పోటాడు శ్రీమంత్ అప్పుడు. సో 100% మన డైరెక్టర్ నమ్మాలి భయ నిజం, అవునాను కదన్నా. సో మాకు డైరెక్టర్ నమ్మదు, ఏదో ఆచార్య ఫ్లాప్ అయినంత మాత్రాన ఇది ఫ్లాప్ అవుతాను అనుకోవాలి. 100% బాహుబలి టైంలోనే శ్రీమంతుడు పోటాడు కొరటాల శివ 100% రాజమౌళిని ఏదైతే ఆ నెగిటివ్ మార్క్ దాని కూడా పోకూడదని నమ్మకం ఉంది. చూడండి నా ఎన్టీఆర్ అనే వ్యక్తి నిజం ఫస్ట్ స్టైల్ అవుతాను. సో 100% ఎటువంటి పాత విలన్ అయినా హీరో అయినా కమెడీ అయినా ఏదైనా చేసి సత్తది అనుకుంది కాబట్టి నాకు నమ్మకం ఉంది 100%. ఈసారి దేవం మాత్రం రచ్చరంబలో ఉంటుంది అనుకున్నాను. ట్రోల్ వేసి ఉంటాను నిజంగా చెప్తాను. ఈసారి దేవర దేత్తడి పోచమ్మ గుడి అన్న ఫీలింగ్లో ఉన్నాం మేమైతే. సో ట్రోల్ వేసాం వాడి పని పడలేదు రాసిన ఎంత బాగుంది నా చూడున్నా చూడకముందే సినిమా బాగాలేదు ఇంకా రివ్యూ రాసాడు నిజంగా రావనంటాడు రాశాడు అబ్బాబా సినిమా కాపీడా అంట సినిమా బాగుంటుందా అంట ఎందు అని ఫస్ట్ సినిమా చూడ ఫస్ట్ నిజంగా నాకే చాలా బాగుంది. గ్లిమ్స్ చాలా బాగుంది, సాంగ్ చాలా బాగుంది, చుట్టూ మళ్ళీ చాలా బాగుంది. ఓవర్ ఎక్స్పోజింగ్ ఏం లేదు, నార్మల్గా చేస్తాడు తను. ఏమి మరి ఉప్పెన లాగా ఆర్ఎక్స్ లాగా చేయలేదు. సో నార్మల్గా మీద నార్మల్ చేస్తాడు తనే మీద వాడికి. సో నేను చూడలేదని బాధన అలా ఏం లేదు, చాలా బాగుంది. మరీ అంత బోలింగ్ లేదు, కావాల్సిన కంటెంట్ ఉంది. సో నిజం చూడండి ఒక మంచి వచ్చా లేక మంచి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి 100% బాగుంటుంది అనుకుంటున్నాను. అంతా లేదన్న నిజంగా, అంటే తన గ్లామరస్ అట్రాక్ట్ చేస్తుంది. కానీ సో మీరు చూస్తే ఎన్టీఆర్ లుక్స్ ఎంత డిఫరెంట్ యంగ్ అనిపించాడు అన్న, చాలా యంగ్ అనిపించాడు. సో మన దేవర్ అంటే మేబీ 2 రోజు డిఫరెన్స్ ఉన్నాయేమో, ఇది చాలా చాలా యంగ్ అనిపించాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇద్దరు కెమిస్ట్రీ చాలా కొత్తగా అనిపించింది. ఎఫెక్ట్ అంటే నీకు ఎట్లా త్రిపుర లాగా లైక్ పులితోటి సినిమాతో ఫైట్ సీన్ కావాలా? సో రొమాన్స్ సీన్స్ లో కూడా నువ్వు క్లాసిక్ నాకు అది నిజంగా అనిపించలేదు. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా ఏమనుకోండి కానీ సినిమాలో నాకైతే ఆ గ్లిమ్స్ మాత్రం ఆ సాంగ్స్ చుట్టూ మళ్ళీ సాంగ్ చాలా చాలా బాగుంది. ఒక రొమాంటిక్ ఫీల్ వెళ్ళిపోతారు అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగిందన్న.